మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ దినము ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి యోహాను రాసిన ప్రకటన గ్రంథము లో ఉన్న 7 సంఘాలకి చేసినటువంటి హెచ్చరికల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో అంటాడు కదా, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడును అయిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 11వ వచనంలో అంటాడు కదా, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గుమ, తురతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘాలకు పంపించు అని ప్రభు సెలవిచ్చినట్లుగా యోహాను దర్శనంలో చూస్తాడు. 7 సంఘాలను గూర్చి మొట్టమొదటిగా ఎఫెసులో ఉన్నటువంటి సంఘం, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను నేనే. ముద్రుడనయ్యాను గాని ఇదిగో యుగయుగములు జీవించుచున్నవాడను. మరణం, పాతాళ లోకం తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి తర్వాత కలుగుబో వాటిని, అంటే నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గూర్చి మర్మాన్ని, 7 సువర్ణ దీప స్తంభాల సంగతి వ్రాయి. ఆ 7 నక్షత్రాల సంఘాలకు దూతలు, ఆ 7 దీప స్తంభాలు 7 సంఘాలు. ఎఫెసులో ఉన్నటువంటి ఈ సంఘపు దూతకు ఇలాగూ రాయి, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పే సంగతులు ఏమంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలియను. నీవు దుష్టుని సహింపలేవనియు, అపోస్తులు కాకపోయినా తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొని ఉన్నావని నేను ఎరుగుదును. నీవు సహనము కలిగి నా నామం కొరకు బాధించి అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియల్ని చెయ్యి. అలా చేసి నీ మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉంది, నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు. ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అన్నాడు. కాబట్టి సాతానుని ఎవడైతే జయిస్తాడో, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు మాత్రమే సాతానును ఎదుర్కొనగలుగుతాడు. అందుకే అన్నాడు కదా, యుద్ధము యెహోవాదే. కాబట్టి మీరు నిలిచుండి చూడుడి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ జీవవృక్షము
ఏదైనా తోట మధ్యలో ఉండేది. దేవుడు ఆదామును శపించినప్పుడు, ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టినప్పుడు దేవుడు అంటాడు కదా, ఆదాము తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా భుజించి నిరంతరము జీవించలేము అనుకొని ఆ తోట చుట్టూ అటు ఇటు తిరిగే ఖడ్గజ్వాలలను, కెరూబులను కావలి ఉంచాడు. ఆ జీవవృక్ష ఫలం ఇప్పుడు పరలోకంలో ఉన్నట్లుగా యోహాను గారు చూస్తూ ఉన్నాడు. రెండవది సంఘముగా స్మరణలో ఉన్న సంఘము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు లేచు సంగతులేమనగా, నీ శ్రమ దరిద్రత నాకు తెలుసు, అయినా నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకుంటూ యూదులు కాని సాతాను సమాజపు వారి వల్లనే కలిగిన దూషణ నాకు తెలుసు. నీవు పొందబోయే శ్రమకు భయపడకు. ఇదిగో, మీరు శోధింపబడేలాగా అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను అన్నాడు. మొదట ఏమన్నాడు? జీవ వృక్ష ఫలాలను తిన్నిస్తాడు, ఆ తర్వాత కిరీటాన్ని ఇస్తాడు ప్రభు, జీవ కిరీటాన్ని. కాబట్టి జయించి వానికి రెండో మరణం వల్ల ఏ హాని ఉండదు. ఇక పెర్గుమ సంఘానికి, పెర్గుములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులు ఏమిటంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావు, కాపురం ఉన్నావు అని నాకు తెలుసు. సాతాను కాపురం ఉన్న స్థలములో నాలో విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ మీ మధ్య చంపబడిన దినాల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి దాని మీద విశ్వాసాన్ని వదలలేదని నాకు తెలుసు. అయినా నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది. అవేంటంటే, విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినేటట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేళ్లకు ఉరివడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అలా నికోలేతుల బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. కాబట్టి మారు మనస్సు పొందు, లేకపోతే నేను నీ దగ్గరికి త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చే ఖడ్గాన్ని చేత మీతో యుద్ధం చేస్తా. జయించి వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను. ఇంకా అతనికి తెల్ల రాతిని ఇస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుంటుంది, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. కాబట్టి మన్నా, దేవుడిచ్చినటువంటి మన్నా మరుగై ఉన్న మన్నా అంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు పూజించినటువంటి మన్నా ఆ తర్వాత కురవలే, అది మరుగైపోయింది. ఆ మరుగై ఉన్నటువంటి మన్నాను మరలా ప్రభు నీకు ఇస్తాడు. అదిగాక ఒక తెల్ల రాతిని నీకు ఇస్తాడు, దాని మీద ఒక కొత్త పేరు ఉంటుంది. అది పొందిన వానికి తప్ప మరి ఎవరికి తెలియదు. తెల్లని అనగా పవిత్రమైన అని అర్థం సూచిస్తుంది. తర్వాత తురతైర సంఘానికి, తురతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయి, అగ్ని జ్వాలల వంటి కండ్లు, అపరంజిని పోలిన పాదాలు ఉన్న దేవుని కుమారుడు చెప్పే సంగతులు ఏంటంటే,
నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నాకు తెలుసు. నీ మొదటి క్రియలన్నిటికన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని తెలుసు. అయినా నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. ఏమంటే, తాను ప్రవక్తి అని చెప్పుకుంటున్న యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసగిస్తూ ఉంది. మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందడానికి ఇష్టపడదు. అందువల్ల నేను దాని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయముగా మారు మనసు పొందితేనే కానీ వారిని చాలా శ్రమల పాలు చేస్తాను. దాని పిల్లలు నిశ్చయముగా చంపబడతారు. అందువల్ల అంతరింద్రియాలని, హృదయాల్ని పరీక్షించేవాడిని నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. ఇంకా మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. అయితే త్వరతయారీలో మిగిలిన వారైన మీతో, అంటే బోధనను అంగీకరింపక సాతాను రహస్యాలు నేర్చుకొని వారందరినీ నేను చెప్పుతున్నది ఏమంటే, మీపై మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టుగా జయిస్తూ అంతవరకు నా తండ్రి క్రియలను జాగ్రత్తగా చేసేవాని జనుల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనుపదండంతో వారిని ఏలుతాడు. వాడు కుమ్మరివాని పాత్రలను పగలగొడతాడు. అతనికి వేకువ చుక్కను ఇస్తాను. ఈ వేకువ చుక్క యేసు ప్రభువునకు సూచనగా ఉంది. అయితే వేకువ చుక్క లూసిఫర్ కూడా సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ చుక్కను ఎవరి ద్వారా పొందాలో మనకు మనమే నిర్ణయించుకోవలసిన వారమై ఉన్నట్లుగా చెబుతూ ఉన్నాడు. తరువాత సార్దీసులో ఉన్న సంఘానికి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగురాయి. 7 నక్షత్రాలు, దేవుని ఆత్మలు గలవాడు, 7 చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలు నాకు తెలుసు. ఏమంటే, జీవించుచున్నానని పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వారిని బలపరచుము. నీవెలా ఉపదేశం పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొంటూ మారు మనసు పొందు. నువ్వు మెలకువగా ఉండకపోతే నేను దొంగలా వస్తాను. ఏ గడియలో నీ మీదకి వస్తానో నీకు తెలియనే తెలియదు. అయితే వస్త్రాల్ని మురికి చేసుకొని కొందరు సార్దీసులో మీ దగ్గర ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. జయించువాడు అలా తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవగ్రంథంలో ఉండి అతని పేరెంత మాత్రమును తుడిచిపోయాక నా తండ్రి యందు ఆయన దూతల ముందు ఆయన పేరు ఒప్పుకుంటాను అన్నాడు. కాబట్టి ఆయన నేర్పించినటువంటి మాటలను, ఆయన ద్వారా విన్నటువంటి మాటలను మనం తెలుసుకొని ఇతరులకు బోధించి ఆయన వైపు ఎవరైతే ప్రజలను నడిపిస్తారో అట్టి వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. జయించువాడు అలాగా తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు అని చెప్తా ఉన్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఏం చెప్తున్నాడంటే,
ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలాగు వ్రాయము. దావీదుతో తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, తీసివేయలేకుండా చేయవాడును, ఆయన సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమంటే, నీ క్రియలు నాకు తెలుసు. నీకున్న శక్తి కొంచెమైనను ఉన్న నీ కావ్యాన్ని గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు మోయలేడు. యూదులు కాక తాము యూదులమని అబద్ధమాడే సాతాను సభాచపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదాల ముందు నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించానని తెలుసుకునేలా చేస్తాడు. నీవు నా ఓర్పు విషయమై నా వాక్యాన్ని గైకొని ఉన్నావు గనుక భూనివాసుల్ని శోధించడానికి లోకమందంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. నేను త్వరగా వస్తున్నాను. ఎవడూ నీ కిరీటమును అపహరింపకుండా ఉండేలా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. జయించేవాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. నా దేవుని పేరు పరలోకములో మా దేవుని దగ్గర నుండి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేము అనే నా దేవుని పట్టణము పేరు, నా కొత్త పేరును వాని మీద వ్రాస్తాను అన్నాడు. ఇది 7వదిగా లవొదికయ సంఘం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయి. ఆమేన్ అనేవాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. నీవు వేడిగానైనా చల్లగానైనా లేవు గనుక, నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయాలనుకుంటున్నాను. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరిగా ఉన్నావని తెలుసుకొనక, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నా మీద నాకేమీ కొదువు లేదు అని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకునేలా అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని నీ దిశముల సిగ్గు కనపడకుండేలా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని నీ దృష్టికి కలిగేలా నీ కళ్ళకు కాటుకను నా దగ్గర కొనుమని నీకు బుద్ధి చెప్పుతూ ఉన్నాను. నేను ప్రేమించి నా వారినందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనం చేస్తాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించేవాడిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చొనిస్తాను అన్నాడు. ఆఖరిగా ప్రభు సింహాసనం మీద మనకి విశ్వాసులకు జయించేవానికి, సాతాన్ని జయించేవానికి సింహాసనం దొరుకుతుంది కనుక ఈ మాటల చేత ప్రభు 7 సంఘాలకి, ఆసియాలో ఉన్న 7 సంఘాలకి పౌలు గారు 2వ ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటిగా మరి 7 సంఘాల్లో మొదటి సంఘమైనటువంటి ఆ ఫిలదెల్ఫియా సంఘానికి చూడగానే నీ మీద వచ్చి భయపడకు, నేను మొదటి వాడును కడపటి వాడును అని సెలవిచ్చాడు. కాబట్టి ఆ మొదటి వాడైనటువంటి వాడు, కడపటి వాడైనటువంటి వాడు, మృతుడైనటువంటి వాడు, తిరిగి లేచినటువంటి వాడు, ఆరోహణమై ప్రభు దగ్గరికి చేరిన వాడు, ఆయన కుడిపార్శ్వమును కూర్చుని ఆసీనుడైన వాడు మనకు కూడా సింహాసనాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి అట్టి వాగ్దానం ద్వారా మనం పరలోకం చేరినప్పుడు ఆ సింహాసనం ప్రభు మనకు
దయచేయుటకు తన కృపా సత్య సంపూర్ణమైనటువంటి దీవెనలను మనకు దయచేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్.